కృష్ణా జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. లైవ్ చూద్దాం. ఇప్పుడు మీరు మీ పేరు మహమ్మద్ ఇర్ఫాన్. ఎన్నికలు వేసామా సార్? ఎన్నికలు వేశారు. పొలం ఎంత వేసారు? 9 ఎకరాలు సార్. 9 ఎకరాల 20 సెంటు. 9 ఎకరాల 20 సెంట్లు వేశారు. ఎంత దిగుబడి వచ్చింది? 36 బ్యాగులు వచ్చింది సార్. ఒక ఎకరానికి 36 వచ్చింది. మొత్తం అమ్మేశారా? మొత్తం అమ్మేసాను సార్. తేమ ఎంత వచ్చింది? 16% వచ్చింది సార్. 16% వచ్చింది. ఇక్కడ ఉన్న ఫస్ట్ ఏమో 16 వచ్చింది సార్. అక్కడ మనం మిల్లుకి తీసుకెళ్తే 19 వచ్చింది. సరే అని చెప్పేసి 19 వచ్చిందని లాస్ అవుతుందని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళి 2 రోజులు తిప్పి తీసుకెళ్తే మళ్ళీ 16కి వచ్చేసింది సార్. అంటే మళ్ళా తీసుకు ఎక్కడ తీసుకొచ్చారు? అంటే మనం ఎక్కడైతే ధాన్యం ఎండబెడుతున్నాం కదా సార్, మనం కాదు ధాన్యం మిల్లుకు పోలేటప్పటికి లేదు సార్. శాంపిల్స్ మాత్రం తీసుకెళ్ళి వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ వచ్చింది. అవును, టెక్నికల్ అసిస్టెంట్ వచ్చి అక్కడ తీస్తే 16% వచ్చిందండి. మళ్ళీ అదే అక్కడ తీసుకెళ్ళాలి. అక్కడ ఇలాంటి మెషినే కదా సార్. అదే కొంచెం డౌట్గా ఉంది సార్ మాకు. అనేది ఏంటంటే నేను కూడా అందుకే అన్ని సార్ వీళ్ళు ఎంత పెడుతున్నారో మనకు తెలియదు. మనం చూడం కదా సార్. 520 పెడుతున్నారా 530 పెడుతున్నారో తెలియదు. వేరే అక్కడ మన ఏదైతే మిల్లో ఉందో వాళ్ళెంత పెడుతున్నారని మిషన్ అంటే వాళ్ళు తేమ శాతం చెక్ చేస్తారు కదా సార్, ఈల్డ్ అనేది. సో అదే మాకు అర్థం కావట్లా. అంటే మీకు అర్థం కావాలంటే ఏం చేయగలుగుతారు? ప్రపంచం వీళ్ళే మనకి చెప్పాలి సార్ ఇంత శాతం. వాళ్ళు అవన్నీ డీటెయిల్స్ ఇస్తారు. అవును, ఒకవేళ ఇవ్వకపోతే ఇప్పిస్తాను ఇప్పటి నుంచి. ఎస్ సార్, డెఫినెట్లీ. మీరు ఏ విధంగా దాన్ని చూసుకొని నాలెడ్జ్ వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్నాడు. అవును సార్. సాంబశివరావు గారు ఒక పెద్ద మనిషి. ఎస్ సార్. మెసేజ్ పంపించిన చూసుకునే అలవాటు లేదు. అవును సార్. అలాంటప్పుడు మెసేజ్ వస్తుంది.